ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు అనుకుంటున్నా. ఫ్రెండ్స్ మరి మరో కొత్త విషయాన్ని తీసుకొని మీ ముందుకు రావడం జరిగింది. మీ నర్సింగ్లో బోధన్ ఛానల్లో అనేక కొత్త విషయాలను తెలుసుకోండి, మరి ఎంతో ఉత్తీర్ణతను సాధించాలని నా అభిప్రాయం. మరి ఇంకా టాపిక్లోకి వస్తే భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగం ఎంతో నిపుణులు మరియు ప్రపంచ మేధావైనటువంటి భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు కష్టపడి రాసినటువంటి భారత రాజ్యాంగము ఈరోజు మనం తెలుసుకుందాం. అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరియు ముసాయిదా కమిటీ ఎప్పుడైతే ఇస్తారో ఆ కమిటీ మధ్యలో జరిగినటువంటి ఈ రాజ్యాంగాన్ని మన భారతదేశంలో ఎంతవరకు అమలవుతుందో మనందరం కూడా ఒకసారి గమనించాలా. ఒకవేళ రాజ్యాంగం పట్ల ఏమైనా తెలియనట్లుంటే ఈ యొక్క వీడియోని మీరు చూసినట్టయితే తప్పనిసరి మీకు ఏ ఆర్టికల్ ఏదాని కోసం పనిచేస్తుందనే తప్పనిసరి తెలుస్తుంది. భారత రాజ్యాంగం 22 భాగాలుగా 395 ఆర్టికల్గా 11 షెడ్యూల్గా విభజించబడి ఉన్నది. కాబట్టి మనం టాపిక్లోకి వెళ్తే ఇంకా భారత రాజ్యాంగంలోని 1వ భాగంలో భారత యూనియను, దానిని భూభాగం. ఆర్టికల్ 1ని చదువుకుంటే నామధేయము మరియు భూభాగం. నిర్వచనం 1. ఇండియా అనగా భారతదేశము, అది రాష్ట్రముల యూనియన్గా యూనియన్ ఆఫ్ స్టేట్స్ ఉండవలెను. భారతదేశమునందున రాష్ట్రములు వాటి భూభాగములు 1వ షెడ్యూల్లో పేర్కొనబడినట్లుగానే భారత భూభాగమునందు రాష్ట్రముల యొక్క భూభాగములు మరియు మొదటి షెడ్యూల్లోని కేంద్ర పాలిత ప్రాంతముల భూభాగములు మరియు ఆర్జించబడినట్టి ఇతర భూభాగములు చేరి ఉంటాయి. అయితే ఆర్టికల్ 1 పై వ్యాఖ్యానము ఏముంది అంటే, ఈ ఆర్టికల్ ఇండియా రాష్ట్రములు యూనియన్గా ఉండవలనని పేర్కొంటుంది. భారత యూనియన్ ఇలా ఉండాలి అనే విషయంపై ఎంతో వివాదం ఉంది. కొందరు దీన్ని సమాఖ్య యూనియన్, ఫెడరల్ యూనియన్గా పిలవగా, కొందరు దానిని అంగీకరించడం లేదు. ప్రొఫెసర్ వేర్ అనే ఆయన క్వాసీ ఫెడరల్ అనే పదాన్ని సృష్టించి దాన్ని భారత యూనియన్కు ఆపాదించారు. భారత రాజ్యాంగం భారతదేశం సైద్ధాంతిక పరంగా ఫెడరల్గా ఉంటూనే ఫెడరల్ ఇన్ థియరీ ఆచరణాత్మకంగా యూనిటరీ ఇన్ ప్రాక్టీస్ ఉన్నట్లు కనిపిస్తుంది. అయితే 1వ ఆర్టికల్ దేనిపైన పనిచేస్తుందంటే, భారతదేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాలు ఉన్నాయి. 29 రాష్ట్రాల్లో ఆ రాష్ట్రం యొక్క భూభాగము మరియు ఆ రాష్ట్రం యొక్క నామధేయములు, అంటే ఆ రాష్ట్రం యొక్క పేర్లను ఆ రాష్ట్రంకు అనుసంధానంగా మార్చుకోవడానికి ఈ ఆర్టికల్ పనిచేస్తుంది. అదేవిధంగా ఆ రాష్ట్రం యొక్క భూభాగాలను, ఆ ప్రాంతములను, ఆ కేంద్రపాలిత ప్రాంతాలు కావచ్చు, అలాంటి ప్రాంతాలలో భూభాగములను సరిచూసుకోవడానికి ఈ ఆర్టికల్ పనిచేస్తుంది. అదేవిధంగా 2వ ఆర్టికల్కి పోయినట్టయితే, ఆర్టికల్ 2 నూతన రాష్ట్రములను చేర్చుకునుట లేదా స్థాపించుట. హెడ్డింగ్: పార్లమెంటు తాను సబబని తలచు నిబంధనలు, షరతులో శాసనములు చేయుట ద్వారా నూతన రాష్ట్రాలను భారత యూనియన్లో చేర్చుకొనవచ్చునను లేదా స్థాపించవచ్చును. అయితే ఆర్టికల్ 2A తీసుకున్నట్టయితే, సిక్కిం యూనియన్లో చేరియుండుట. ఇన్స్టిట్యూటెడ్ బై ద కాస్ట్ 35th Amendment Act 1974, Welfare 1-3 1975 and repealed by the cost 36th Amendment Act 1975, April 26/4 1975. అయితే ఆర్టికల్ 2లో ఏముంది అంటే, పార్లమెంట్ పార్లమెంట్లో ఏదైనా బిల్లును పాస్ చేసినప్పుడు పార్లమెంట్ యొక్క షరతుల్లో శాసనమును చేయటం ద్వారా నూతన రాష్ట్రములు ఏవైనా ఏర్పరిచినప్పుడు పార్లమెంట్లో బిల్లును
పార్లమెంట్ యొక్క షరతులను అనుసరించి నూతన రాష్ట్రాలను ఏర్పరచుకోవడానికి ఈ ఆర్టికల్ అనేది వీలును కల్పిస్తుంది. ఇంకా 3వ ఆర్టికల్కి తీసుకెళ్తే ఆర్టికల్ 3 నూతన రాష్ట్రాల ఏర్పాటు ఇప్పుడున్న రాష్ట్రముల విస్తీర్ణములను, సరిహద్దులను లేదా పేర్లను మార్చడం. అంటే 1వ ఆర్టికల్గా చెప్పుకున్నట్టుగా పార్లమెంటు శాసనం ద్వారాను ఏదైనాను మార్చుకోవచ్చు. ఏదైనా రాష్ట్రము నుండి భూభాగమును వేరుపరిచిన కానీ లేక 2 లేక అంతకు మించిన రాష్ట్రములు లేదా రాష్ట్ర భూభాగములను కలిపి కానీ ఏదైనా భూభాగమును ఏదైనా రాష్ట్ర భాగంతో కలిపి కానీ నూతన రాష్ట్రమును ఏర్పరచవలను. ఏ రాష్ట్రం యొక్క విస్తీర్ణమైనా పెంచవచ్చును మరియు ఏ రాష్ట్రం యొక్క విస్తీర్ణమైనా తగ్గించవచ్చును. అయితే 3వ ఆర్టికల్లో నూతనంగా ఏర్పడేటటువంటి రాష్ట్రం యొక్క భూభాగం యొక్క విస్తీర్ణతను తగ్గించుకోవచ్చును, పెంచుకోవచ్చును. ఆ రాష్ట్రం యొక్క విస్తీర్ణం ఎంత ఉందో మనము దాన్ని బిల్లు పాస్ చేసుకోవచ్చు. ఆ విధంగా ఆ యొక్క రాష్ట్రం యొక్క పేరును కూడా తనకు నచ్చినట్టుగా మార్చుకోవచ్చును. అలాంటి ఈ ఆర్టికల్ నూతన రాష్ట్రాలను ఏర్పరచడం కోసము పూర్తిగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా చూసుకుంటే 3వ ఆర్టికల్లో వివరణాత్మకంగా చూసుకున్నట్టయితే ఏ రాష్ట్రం యొక్క సరిహద్దులైనను మార్చవచ్చును, ఏ రాష్ట్రం యొక్క పేరునైనను మార్చవచ్చును. అయితే ఇందుకు సంబంధించిన బిల్లు రాష్ట్రపతి సిఫారసుపై తప్ప పార్లమెంటులోని ఏ సభలో కానీ ప్రవేశపెట్టరాదు. మరియు ఆ బిల్లులోని ప్రతిపాదనను ఏదైనా రాష్ట్ర విస్తీర్ణము, సరిహద్దులు లేదా పేరు మార్చినది అయినచో ఆ బిల్లును రాష్ట్రపతి ఆ రాష్ట్ర శాసన మండలికి దాని అభిప్రాయాలను వ్యక్తపరచు నిమిత్తం పంపవలెను. అందుకై రాష్ట్రపతి నిర్దేశించిన గడువు లేక పొడిగించిన గడువు ముగిసిననే తప్ప పార్లమెంటులోని ఏ సభలోనైనా ఆ బిల్లును ప్రవేశపెట్టరాదు. అయితే వివరణ 1లో తీసుకున్నట్టయితే ఈ ఆర్టికల్లో ఏ నుండి ఈ వరకు క్లాజులలో రాష్ట్ర అను పదములో కేంద్రపాలిత ప్రాంతము చేరి ఉంటుంది. అయితే మినహాయింపు క్లాజులో రాష్ట్రం అను పదమునందు కేంద్రపాలిత ప్రాంతం చేరి ఉండదు. వివరణ 2లో తీసుకున్నట్టయితే క్లాజ్ ఏ ద్వారా పార్లమెంటుకు సంక్రమించిన అధికారంలో ఏదేని రాష్ట్ర భాగం లేక కేంద్రపాలిత ప్రాంత భాగమును ఏదైనా మరో రాష్ట్రంతో లేదా మరో కేంద్రపాలిత ప్రాంతంతో కలుపుట ద్వారా నూతన రాష్ట్రములు లేక నూతన కేంద్రపాలిత ప్రాంతమును ఏర్పరచు అధికారం చేరి ఉంటుంది. ఆర్టికల్ 2 మరియు 3పై వ్యాఖ్యానాలు తీసుకున్నట్టయితే ఆర్టికల్ 2 మరియు 3 క్రింద భారత పార్లమెంటుకు క్రొత్త రాష్ట్రములను చేర్చుకోవడానికి లేదా ఏర్పాటు చేసుకోవడానికి క్రొత్త రాష్ట్రమును రూపొందించుటకు ప్రస్తుతం ఉన్న రాష్ట్రంలో విస్తీర్ణములను, సరిహద్దులను, పేర్లను మార్చడానికి చట్టం చేసే అధికారం ఇస్తున్నదని శాసనము ద్వారా పార్లమెంటు వినియోగించదగిన ఈ అధికారము రాజ్యాంగములో సంకల్పించిన విధముగా ఒక రాష్ట్రము అనుమతించుట లేదా స్థాపించుట లేదా రూపొందించుటకు గల అధికారమునకు అనుపూరకమైనది, అనుషంగికమైనది, ఇన్సిడెంటల్ లేదా పారిణామికమైనది, కాన్స్టిట్యూషన్ కాని రాజ్యాంగ పథకమును అది గమనించుటకు అధికారం ఇచ్చినది కాదని మంగల్ సింగ్ విఎస్ యూనియన్ ఆఫ్ ఇండియా AR 1987 SC 944 కేసులో సుప్రీంకోర్టు అభిప్రాయాన్ని వ్యక్తపరిచింది. అయితే 3వ ఆర్టికల్ ఇట్లా 2, 3 ఆర్టికల్ ఈ విధంగా తెలిపినట్టయితే ఆర్టికల్ 4ను చూసుకున్నట్టయితే ఆర్టికల్ 2 లేదా 3 కింద చేయబడిన శాసనములు మొదటి 4వ షెడ్యూల్స్ సవరణలను అనుపూర్వక, సప్లిమెంటల్, అనుషంగిక, ఇన్సిడెంటల్, పారిణామిక, కన్సర్వేషన్ విషయములను నిబంధించుట. ఆర్టికల్
1 ఆర్టికల్ 2 లేదా 3లో నిర్దేశించిన ఏదేని శాసన నిబంధనలను అమలుపరచుటకు 1వ 4వ షెడ్యూళ్లలో అవసరమైన సవరణలు చేయు నిబంధనలు ఆయా శాసనములలో ఉండవలెను. ఇందులో పార్లమెంటు అవసరమని భావించే అనుపూరక, అనుషంగిక, పరిణామిక నిబంధనలు పార్లమెంటులోను అట్టి శాసనములచే ప్రభావితమై అయిన రాష్ట్ర లేదా రాష్ట్రాల శాసన మండలి లేదా శాసన మండలిలో నూతన మండలిలోను ప్రాతినిధ్యము గురించి నిబంధనలు చేరి ఉండవచ్చును. 2వ పాయింట్ చూసుకున్నట్టయితే నూతన రాష్ట్రములు ఏర్పాటుకు సంబంధించి పై చెప్పినటువంటి ఏ శాసనము కానీ 368వ ఆర్టికల్ ప్రయోజనాల నిమిత్తం ఈ రాజ్యాంగం యొక్క సవరణగా భావించబడరాదు. కావున మిత్రులారా, 1వ భాగము 4వ ఆర్టికల్తో ముగిసిపోయింది కాబట్టి ఇంకా 2వ భాగాన్ని మనము రేపు పార్ట్ 2లో తెలుసుకుందాము. ఈ విధంగా మనము రాజ్యాంగాన్ని మొత్తం తెలుసుకునే ప్రయత్నం తప్పనిసరి చేద్దాము. ఎవరికైతే రాజ్యాంగం దృష్ట్యా చదవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పనిసరి వీడియోలు చూడండి. అదేవిధంగా రాజ్యాంగం చదవడానికి వీలు లేని వాళ్ళు అదేవిధంగా పుస్తకాలు అందుబాటులో లేనటువంటి వ్యక్తులందరూ కూడా ఇలాంటి వీడియోలను చూసి తెలుసుకోగలుగుతారని నా యొక్క అభిప్రాయం. కాబట్టి చూసిన తర్వాత తప్పకుండా మర్చిపోకుండా ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ నొక్కండి. మీరు లైక్ కొట్టి షేర్ చేస్తేనే నా యొక్క వీడియోలకి ఎంతో కొంత సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఇంకా నేను ముందు వీడియోలను తీయడానికి నాకు అవి బలంగా చేకూరుతాయి. కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.